ചെല്ലുന്നത് ഒരു പഴയ ഫിലിം ക്യാമറയിൽ ചെന്ന് പതിയാൻ പോകുന്ന ഒരു ചിത്രത്തിലേക്കല്ല. കഴിഞ്ഞ ഒരുപാട് നാളുകളായി ഞാൻ കാണുന്ന എൻ്റെ സ്വപ്നത്തിലേക്കാണ്. హాయ్ హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్స్ బై అంజు. సో మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు అంజలి అండ్ దిస్ ఇస్ మై ఛానల్ మినీ వ్లాగ్స్ బై అంజు. సో ప్లీజ్ టేక్ అ మూమెంట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ వీడియో ఏంటిదంటే నేను ఒక సడన్ సర్ప్రైజ్ ఇండియాకి ప్లాన్ చేస్తున్నాను, హైదరాబాద్కి. సో నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నా ఫ్లైట్. సో మై హస్బెండ్ ఈస్ డ్రాపింగ్ మీ బికాజ్ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను హైదరాబాద్కి. మై హస్బెండ్ ఈజ్ నాట్ కమింగ్ విత్ మీ. So I just planned a solo trip for Hyderabad because I was having very bad homesickness. నాకు చాలా homesickness అనిపించింది, ఇంటికి వెళ్ళాలనిపించింది, కొంచెం రిలాక్స్ అవ్వాలనిపించింది అని చెప్పేసి ఇంకా ఈద్ హాలిడేస్ కూడా వస్తుందని చెప్పి ఇంకా నేను అంతా కలిపి ఒక 10 days లీవ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో టర్మినల్ 1 నుండి ఉంది నాకు డిపార్చర్. 5 o'clockకి ఫ్లైట్ అండ్ ఐ విల్ రీచ్ హైదరాబాద్ బై అరౌండ్ 10-10:30. సో నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. సో దిస్ ఇస్ టర్మినల్ 1. ఇట్ వాస్ సో హాట్, చాలా అంటే చాలా ఎండ ఉండే. సో మేము అక్కడికి వచ్చేసాము. ఐ వాజ్ లిటిల్ నర్వస్ దిస్ టైమ్ బికాజ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐమ్ ట్రావెలింగ్ అలోన్. సో నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. లైక్ వీ హ్యాడ్ వెరీ ట్రిప్స్ టుగెదర్. సో దాని తర్వాత సడన్గా ఒక సోలో ట్రిప్ అనేసరికి కొంచెం నర్వస్ అయ్యాను నేను. సో నన్ను డ్రాప్ చేసి అతను వెళ్ళిపోయాడు. అండ్ నేను ఇప్పుడు చెకింగ్ అంతా అయిపోయి నేను గేట్ దగ్గరికి వెళ్తున్నాను. అప్పటికి గేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి నేను అక్కడ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నాను గేట్ కన్ఫర్మేషన్ కోసం. సో ఫైనల్లీ గేట్ కన్ఫర్మేషన్ అన్నీ వచ్చేసినాయి. నేను ఇంకా బోర్డింగ్ కాల్ వచ్చింది, నేను బోర్డ్ చేసేసాను ఫ్లైట్. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు మీట్ మై పేరెంట్స్. ఇంట్లో నేను చెప్పలేదన్నమాట, బట్ నేను మా మదర్ ఇన్లాకి చెప్పాను. అక్కడ తెలుసు అందరికీ, కాకపోతే మా ఇంట్లో ఎవరికి తెలీదు, మా బ్రదర్కి అండ్ మా కజిన్కి మాత్రమే తెలుసు. సో సడన్గా నేను అలా వెళ్దాము, ఒక సర్ప్రైజ్ ఇద్దాము అనుకొని అలా ప్లాన్ చేశాను. సో కొంచెం సేపు అయ్యాక వాళ్ళు ఫ్లైట్లో ఫుడ్ తీసుకొచ్చారు. ఫ్లైట్లో నేను ఆర్డర్ చేసింది చికెన్ జంగ్లీ శాండ్విచ్ అని. ప్రతిసారి వచ్చినప్పుడు ఇదే ఆర్డర్ పెడతాను నేను, బికాజ్ అది నాకు యూస్ టు అయింది టేస్ట్ కాబట్టి. బ్రౌన్ బ్రెడ్ అండ్ వైట్ బ్రెడ్ కలిపి చేసిన ఒక శాండ్విచ్ అనమాట. నాట్ బ్యాడ్. చికెన్ ఫిల్లింగ్ ఉంది, మేయోనీస్ ఉంది, పెప్పర్ ఉంది. ఇట్ వాజ్ నాట్ బ్యాడ్, ఐ లైక్ ఇట్. అండ్ దెన్ వాళ్ళు ఒక బెవరేజ్ కూడా ఇచ్చారు. సో నేను టీ తీసుకున్నాను. ఆఫ్టర్ దాట్ అట్ అరౌండ్ 10:30కి ల్యాండ్ అయ్యాను. తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాక నేను ఒక 11:20 కల్లా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఇంకా నన్ను పికప్ చేయడానికి రాలేదు. చాలాసేపు వెయిట్ చేశాను, ఒక 15-20 minutes వెయిట్ చేసిన తర్వాత వచ్చారు. అండ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ యొక్క రియాక్షన్ నేను క్యాప్చర్ చేశాను. సో నేను ఆ వీడియో ఇక్కడ అటాచ్ చేశాను. ప్లీజ్ డూ హ్యావ్ అ లుక్. അവൻ ഉറങ്ങാൻ പറഞ്ഞത് അവന്. വീഡിയോ ഹിറ്റ് మన తల్లి దింపేశారా? నేను వెళ్ళిపోతాను బయట. അനുവിനോട് ശകലം മുമ്പ് ഞാൻ മെസ്സേജ് അയച്ചു, ഓണ്ടവേ. ఓకే గైస్, సీ యూ టుమారో. అలా అన్ప్యాకింగ్ అయిపోయింది. వాళ్ళ రియాక్షన్ చూసారు మీరు. దే వర్ స్టిల్ ఇన్ షాక్. సో అండ్ దెన్ వీ హ్యాడ్ అ లిటిల్ అన్బాక్సింగ్. మా తమ్ముడు కావాల్సిన అన్ని పెట్టేసుకున్నాడు అండ్ చాక్లెట్స్ అన్ని దాచి పెట్టేసుకున్నాడు. సో సీ యూ సూన్ ఇన్ అదర్ వీడియో. టిల్ దెన్ బై అండ్ టేక్ కేర్.